ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు యేసుక్రీస్తు నామంలో మీకు నా వందనములు. దేవుని వాక్యము మన జీవితానికి దిక్సూచి. ఈరోజు వాక్యం మనకి ఇలా బోధిస్తుంది. కీర్తనల గ్రంథము 118 అధ్యాయం 8వ వచనం. కీర్తనల గ్రంథము 118 అధ్యాయం 8వ వచనం వాక్యం ఇలా ఉంది. మనుషులను నమ్ముకోవడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని. మన జీవితంలో ఎన్నో సందర్భాలలో మనం మనుషుల సహాయం మీద ఆధారపడుతుంటాం. కానీ ప్రతిసారి వారు సహాయం చేయలేరు. కానీ యెహోవా మీద ఆధారపడితే ఆయన ఎప్పటికీ మనల్ని విడిచిపెట్టాడు. మనుషులు పరిమితులున్నవారు. వారు ఎల్లప్పుడూ మన పరిస్థితిని అర్థం చేసుకోలేరు. మనకు అవసరమైన సమయానికి సహాయం చేయలేరు. కానీ దేవుడు మన హృదయాన్ని, మన కష్టాలను లోతుగా అర్థం చేసుకుంటాడు. ఆయన మనకు నిజమైన సహాయకుడు. అందుకే మనం ఎదుర్కొంటున్న సమస్యలలో మనుషుల మీద కాకుండా యేసయ్యను ఆశ్రయించమని వాక్యం మనకు బోధిస్తుంది. దీనికి ఒక గొప్ప ఉదాహరణ బర్తిమై. ఎరుకు పట్టణం దగ్గర ఒక అంధుడు, అతని పేరు బర్తిమై. అతను రోడ్డు పక్కన కూర్చొని భిక్షం అడుక్కుంటున్నాడు. అతను యేసయ్య త్రోవలో వెళ్తున్నాడని విన్నాడు. వెంటనే ఇలా అరిచాడు, దావీదు కుమారుడా, యేసయ్య నాపై కరుణ చూపుమని. కానీ యేసయ్య ఏమీ పట్టించుకున్నట్టు వెళ్ళిపోతున్నాడు. అక్కడున్న మనుషులు అతని నిశ్శబ్దంగా ఉండమని గద్దించారు. కానీ వాళ్ళు వాస్తవంగా చేయాల్సిన పని ఏంటి? మన ఊరివాడు పాపం గుడ్డివాడు అని సహాయం కదా చేయాలి. ఎవరికి దయగలిగిద్ది మనల్ని చూసి? ఎవరికి కనికరం కలిగిద్ది మన పరిస్థితిని చూసి? మనకి ఎవరు సహాయం చేయరు. సహాయం చేయకపోగా గద్దిస్తూ ఉంటారు. ఇది మనుషుల స్వభావం. వారు మన బాధను అర్థం చేసుకోలేరు, మనను అడ్డుకుంటారు. కానీ బర్తిమై ఆగలేదు. ఇంకా గట్టిగా మొరపెట్టాడు, దావీదు కుమారుడా, యేసయ్య నాపై కరుణ చూపుము అని. అప్పుడు ఆయనను యేసయ్య పిలిచాడు. పిలిచిన వెంటనే బర్తిమై ఏం చేశాడో తెలుసా? బర్తిమై తన జీవితానికి ఆధారమైన ఆ చేతి కర్రను, అలాగే భిక్షమడిగ గిన్నెను విసిరి అవతల పడేశాడు. ఇప్పుడు అతను యేసయ్య దగ్గరికి వెళ్ళాలి. యేసయ్య కళ్ళు ఇవ్వాలి, తర్వాత కదా అవి పడేయాలి. కానీ అతను అలా అనుకోలేదు. అతను విశ్వసించాడు. విన్నాడు నా మొర, వస్తాయి నా కళ్ళు అని యేసయ్య దగ్గరికి వెళ్ళాడు. యేసయ్య ఇలా అడిగాడు, నేను నీకు ఏం చేయగోరుచున్నావు అని. అతను చెప్పాడు, ప్రభువా, నాకు చూపు ప్రసాదించుము. నాకు వేరేదేది వద్దు, నాకు దృష్టి ప్రసాదించు అని అడిగాడు. అప్పుడు యేసయ్య ఎలా అన్నాడు, నీ విశ్వాసమే నేను స్వస్థపరిచిద్ది, వెళ్ళు అన్నాడు. వెంటనే అతనికి చూపు కలిగింది. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, మనుషులు బర్తిమైకు సహాయం చేయకపోగా అడ్డుకున్నారు, దూషించారు. కానీ యేసయ్య అతన్ని ఆపలేదు. అతని మొరను విన్నాడు, అతని జీవితాన్ని మార్చాడు. కాబట్టి ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉన్నా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, మనుషులపై ఆధారపడి వారి ఆశ్రయం కోరుకోవడం కంటే దేవుని ఆశ్రయించడం మేలు. 100 కాదు 1000 సార్లు ఆయన వద్దకు వెళ్ళు. ఆయన తప్ప మన బాధను ఎవరూ అర్థం చేసుకోలేరు. మన బాధను అర్థం చేసుకొని మనకు సహాయం చేయగలిగేది, సహాయం చేసేది ఒక యేసయ్య మాత్రమే. ఈ వాగ్దానాన్ని మన జీవితానికి ఎలా తీసుకోవాలంటే, మొదటిగా మనం ఎల్లప్పుడూ దేవుని మీద ఆధారపడాలి, మనుషుల మీద కాదు. రెండోదిగా ప్రార్థనలో మన సమస్యలను, మార్గాలను దేవుని చేతికి అప్పగించాలి. మూడోదిగా పరిస్థితులు ఎలా ఉన్నా ఆయనను విశ్వసించాలి. నాలుగోదిగా మన విశ్వాసం పరిస్థితులపై ఆధారపడకూడదు, దేవుని వాగ్దానాలపైనే ఆధారపడాలి. ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించలాగునా మనం ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియా పరలోకపు తండ్రి, నీకే కృతజ్ఞతాస్తుతులు, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈరోజు నీ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకే ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మనుషులను నమ్ముకోవడం కంటే నేను ఆశించడమే మేలని మాకు బోధించావు ప్రభువా. బర్తిమైలాగా మేము కూడా నీ కరుణను కోరుతూ నీ సన్నిధిలో నిలబడుతున్నాం ప్రభువా. ప్రజలు అడ్డుకున్న, పరిస్థితులు నిరాశ కలిగించిన మేము నిన్నే ఆశ్రయిస్తున్నాం ప్రభువా. మా సమస్యలను, మా బాధలను, మా మార్గాలను నీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభువా. మా విశ్వాసమును బలపరిచి నీ వాగ్దానంలో నిలిచేలా చేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.